దేవాలయాలకు సంబంధించి ఎవరి ఆధీనంలో ఉండాలి? ఇప్పటి వరకు దేశంలో అత్యధికంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఆధీనంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో చాలా ఆలయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే చాలా కాలం నుంచి అనేక మంది హిందూవాదులు కావచ్చు, లేకపోతే వివిధ పీఠాలు మఠాలకు సంబంధించినటువంటి వారు, ఆధ్యాత్మికవేత్తలు ప్రధానంగా ఈ ఆలయాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం లేదా రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు అనే దానిపైన పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆలయాలకు సంబంధించినటువంటి విషయంలో ఇవి భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి ముడిపడినటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి సంస్థలే నిర్వహిస్తే మంచైనా చెడైనా దానికి సంబంధించి బాధ్యత కావచ్చు, ఇవన్నీ చూసుకునేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. దీనిపైన అనేక మంది అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన దీని గురించి చర్చిస్తూ వచ్చారు. అంతేకాదు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. దీంతో ఆయా రాష్ట్రాల్లో హైకోర్టుల్లో దీనిపైన విచారణలు జరపాలని చెప్పి గతంలో నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పైన కొంత కసరత్తు చేసిన తర్వాత సుప్రీంకోర్టే ఈ కేసులకు సంబంధించిన విషయం పైన జోక్యం చేసుకుంటే విచారిస్తే మంచిదనేటువంటి అభిప్రాయానికి కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలు వీటన్నిటికి సంబంధించిన విషయం పైన విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దేవాలయాల విషయంలో ప్రభుత్వ జోక్యం లేదా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడం సమంజసమా, లేకపోతే ప్రభుత్వ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంస్థలని నియమించి వారి ద్వారా నడిపించడం మంచిదా, ఏ రకంగా ఉంటే మేలు అనేటువంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సుదీర్ఘ వాదనలు, అనేక అభిప్రాయాలు వీటన్నిటిపైన కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఆలయాలకు మాన్యాలున్న దీప నైవేద్యాలకు నోచుకోనటువంటి పరిస్థితులు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆలయాలకు సంబంధించి ఇప్పటికీ ఆయా ఆస్తులు అన్యాక్రాంతమైన వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితులు, పరిణామాలు అనేక చోట్ల కనిపిస్తూ ఉంటాయి. చాలా నామినల్గా చాలా తక్కువ లీజ్ ఇచ్చి దేవాలయాల భూములను అనుభవించేటువంటి వారు కూడా ఉన్నారు. చాలామంది ప్రబుద్ధులు వాళ్ళ ఆలయాలకు వెళ్తారు, దండాలు పెడతారు, పూజలు చేస్తారు, మొక్కులు మొక్కుతారు. కానీ నిజంగా స్వామివారికి దక్కాల్సింది ఆ ఆలయాలకు రావాల్సినటువంటి ఆదాయం విషయంలో మాత్రం వారు కిమ్మన్నటువంటి పరిస్థితులు చాలామందిలో ఉన్నట్టాయి. దానిపైన అనేక మంది పోరాటాలు చేయాలి. దేవాలయ ఆస్తులను కాపాడుకునే దానికి, లేకపోతే ఆ భూములను అన్యాక్రాంతం కాకుండా చూసుకునేందుకు అనేక గ్రామాల్లో లేదా జిల్లాల్లో దీనిపైన పెద్ద పెద్ద పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సో ఇక్కడ మిగిలినటువంటి మతాలకు సంబంధించినటువంటి ఆస్తులు లేకపోతే వాటి పరిరక్షణ ఈ వ్యవహారం ఒక అంశం అయితే, ఇక్కడ కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించి లేదా కొన్ని దేవాలయాలకు సంబంధించిన విషయంలో ఏ రకంగా ఉంటే మంచిది, లేకపోతే ఏం జరగచ్చు, సో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది భవిష్యత్తులో, అవి చిన్న ఆలయాలు కావచ్చు లేదా పెద్ద ఆలయాల వరకు ఒక నిర్ణయం వెలువడితే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నాం చాలా కొన్ని దేవాలయాలకి పాలక మండలి సభ్యులు నియామకానికి కూడా చాలా పెద్ద డిమాండ్. దానికోసం కూడా భారీ స్థాయిలో రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రాపకం తెప్పించుకోవచ్చు, వాళ్ళ పర్మిషన్లు రకరకాల నడుస్తూ ఉన్నాయి. కొంతమందికి అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే పదవులు వేరే రకమైనటువంటి రాని వాళ్ళని కూడా దీంట్లో వారికి కూడా అవకాశం కల్పించడం, ఆ రకంగా కొంత దేవునికి సేవ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు, లేకపోతే వాళ్ళకు గుర్తింపు, ఇట్లా రకరకాలుగా జరుగుతున్న పరిస్థితి ఉంది. నిజంగా దీనివల్ల ఉపయోగం ఉందా, లేకపోతే నిజమైనటువంటి భక్తులకు కోరుకుంటున్నది ఏంటి, భక్తులకు సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉంటే మేలు, ఆలయాల ఆలనా పాలన సంబంధించినటువంటి వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఇవాళ సుప్రీంకోర్టులో తీసుకున్నటువంటి నిర్ణయం పర్యవసానంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, దీనిపై ఎలాంటి వాదనలు జరిగేటువంటి వీలుంది, వీటన్నిటిపైన కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో
ప్రముఖ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు మనతో పాటు